ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. 100వ కీర్తన 2వ వచనం. దేవుడొక్కడే పరిశుద్ధుడు, పూజారుడు, సమీపించరాని తేజస్సులో వసించువాడు. ఆయన సర్వంతర్యామి, సకల ఐశ్వర్యవంతుడు, ఆది సంభూతుడు, సృష్టికి కారణభూతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాధిదేవుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయన విశ్వమంతట ఉంటాడు, మానవ హృదయంలోనూ నివాసం ఉంటాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధింపవలెను. మృతులు ఆయనను స్తుతించలేరు, సజీవులు మాత్రమే ఆయన స్తుతించగలరు. చాలామంది ఆత్మీయంగా చచ్చిన వారుగా ఉన్నారు. జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ వారు మృతులే. ఎందుకనగా వారి క్రియలు చీకటి క్రియలు. వారు అపవాది సంబంధులు. వారు పెదవులతో స్తుతించువారు. వారి హృదయం దేవునికి దూరముగా ఉంది. పరిశుద్ధమైన ప్రవర్తనతో దేవుని సన్నిధిలో కనపడము. దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు మరియు రక్షణను బట్టి, మేలులు ఈవులు దయచేస్తున్నందును బట్టి నీలో ఉన్న దేవుని సంతోషపరిచి ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయనను ఆరాధించు. దేవుడు తన సన్నిధి కాంతిని నీపై ప్రసరించునుగాక. ఆమెన్.